వెల్కమ్ టు YLR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు. భక్తితోనే మానసిక ప్రశాంతత తొలగిస్తుంది, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. తాండూరు గ్రామంలోని త్రిలింగేశ్వర ఆలయంలో రుద్రయాగ హోమ మహోత్సవములు. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్. రైతులకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్న గాంధారి ఏఎంసీ చైర్మన్ పరమేశ్. లింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన రుద్రయాగ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెంకంపల్లి బ్రిడ్జ్ నిలిచిపోయిన పనులు త్వరలోనే ప్రారంభిస్తాం, ఎమ్మెల్యే మదన్ మోహన్ వెల్లడి. ఇక డీటెయిల్స్లోకి వెళితే, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు సంక్షేమం కోరే పార్టీ. ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కురుమా సాయిబాబా ఎల్లారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు సంక్షేమం కోరే పార్టీ అని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమా సాయిబాబా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలో తెలంగాణ తల్లి ప్రాంగణం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, అలాగే ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ కి మండల రైతు సోదరులందరికీ తరపున మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పద్మా శ్రీకాంత్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సామేల్, ఉషాగౌడ్, గయాజుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే రైతులకు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిర్రు. దాని ప్రకారం మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 500 రూపాయల బోనస్ ఈరోజు రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. దానికి గాను కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతుల తరఫున ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు అందరూ కూడా రైతులు పెద్ద ఎత్తున అందరూ జేజేలు కొడుతున్నారు. ఇంకో విషయం, ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా రైతులకు వడ్ల కాంట పెట్టిన వెంటనే 24 గంటలలో ఎప్పుడు కూడా ఏ రైతులకు కూడా పైసలు వచ్చిన చరిత్ర లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం వచ్చిన వెంటనే
ఎప్పుడైతే కాంటా అవుతుందో కాంటా అయిన 24 గంటలలో వాళ్ళకు కూడా రైతులకు పైసలు అయితే జమ అవుతున్నాయి. ఈ యొక్క దీనికి పరిష్కారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదనన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఎల్లారెడ్డి ప్రజల తరఫున, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే రైతుల తరఫున, అందరి తరఫున కూడా ముఖ్యంగా ఎల్లారెడ్డి శాసనసభ్యులకు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని చెప్పేసి మళ్ళొకసారి నిరూపించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్! మదనన్న నాయకత్వం! కాంగ్రెస్ పార్టీ! కాంగ్రెస్ పార్టీ! భక్తితోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శుక్రవారం గాంధారి మండలం చిన్నపోతంగల్ గ్రామంలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఆలయం నిర్మిస్తే గ్రామం మొత్తం భక్తి మార్గంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేష్, మాజీ జెడ్పీటీసీ శంకర్ నాయక్ మరియు మాజీ ఎంపీటీసీ రాజు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామంలోని శ్రీ త్రిలింగ రామేశ్వర స్వామి వారి రుద్రయాగ హోమ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలతో పాటు మహారుద్రయాగ హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్ 29వ తేదీ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్స్లో జరిగిన దీక్ష దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మకమైన రోజును ఏటా దీక్ష దివాస్ పేరిట జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు టీఆర్ఎస్ను స్థాపించి సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి మహా ఉద్యమానికి నడిపిన ఉద్యమ నేత కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అనతి కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని, రైతన్నల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ధ్యేయమని కామారెడ్డి జిల్లా గాంధారి ఏఎంసీ చైర్మన్ పరమేష్ అన్నారు. శుక్రవారం గాంధారి ఏఎంసీ చైర్మన్ పరమేష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ పరమేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రైతులకు మాట ఇచ్చి నిలబెట్టుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాకుండా పంట కొనుగోలు చేయగానే వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ గర్వంగా ఉందని అన్నారు. సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఈ ప్రభుత్వానికి సీఎం గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీఓఎస్ కేంద్ర కమిటీ సూచనల మేరకు యు సాయిలు గారు ఎన్నికల అధికారి సమక్షంలో కామారెడ్డి జిల్లా టీఎన్జీఓ ఎల్లారెడ్డి యూనిట్స్ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. నూతన కమిటీ జిల్లా అధ్యక్షులు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలతో టీఎన్జీఓల్లో ఎప్పటికప్పుడు ముందుగా ఉంటుందని, ఉద్యోగుల ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోరారు. జిల్లా కమిటీని ఎల్లారెడ్డి యూనిట్ అనుబంధంగా పనిచేయాలని తెలిపారు. ప్రతి సంవత్సరము సభ్యత్వ నమోదు సకాలంలో చేయాలని సూచించారు. సంఘ నిబంధనల మేరకు సభ్యులందరూ నడుచుకోవాలని తెలిపారు. అనంతరం ఎల్లారెడ్డి యూనిట్ నూతన అధ్యక్షులుగా శ్రీ ఎల్ మహిపాల్, కార్యదర్శకునిగా వి శ్రవణ్, కోశాధికారిగా యు రవీందర్, వైస్ ప్రెసిడెంట్ ఐజీ రాజాగౌడ్, వైస్ ప్రెసిడెంట్ 2 జై శ్రీకాంత్,
ఫస్ట్ ప్రెసిడెంట్ ఉమెన్ జె వసంతలక్ష్మి, జాయింట్ సెక్రటరీ 1 ఎన్ సంతోష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ 2 అభినయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఉమెన్ డి స్వాతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి కృష్ణ మరియు పబ్లిక్ సెక్రటరీ శంకరయ్య, ఈసీ మెంబర్ 1 ప్రశాంత్ కుమార్, ఈసీ మెంబర్ 2 బి శారద, ఈసీ మెంబర్ 3 శరత్ చంద్ర ప్రసాద్, ఈసీ మెంబర్ 4 ఎం రవీందర్ గారు ఎన్నుకోబడ్డారు. నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ శ్రీ ఎల్ మహిపాల్ మాట్లాడుతూ టీఎన్జీఓ సలహాలు సూచనల మేరకు నడుం బిగించిందని, ఉద్యోగుల సమస్యలతో తన వంతు పాత్రతో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం కార్యదర్శి ఎం నాగరాజు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీ ఎం చక్రధర్ మరియు జిల్లా కోశాధికారి ఎం దేవరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఎంసి పోచయ్య, జె శ్రవణ్ మరియు దోమకొండ తాలూకా యూనిట్ అధ్యక్షులు బి సంతోష్, అర్బన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మరియు వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామంలోని శ్రీ త్రిలింగ రామేశ్వర స్వామి వారి రుద్రయాగ మహా మహోత్సవం కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, ఆర్డీఓ మన్నె ప్రభాకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ మారెడ్డి వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరికి ఆలయ కమిటీ ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కుడుముల సత్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్, మురళీ గౌడ్ గారు చీనూర్, పూడి దానిపైన చెట్లు మొలిసి లోపల గబ్బిలాలు పశువులు అలాంటి కార్యక్రమం ఉంటే 72లో కిని మహారాజ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని చూసి చాలా విశిష్టత ఉందని చెప్పి చాలా అన్ని గ్రామాల ప్రజలందరినీ కూర్చునబెట్టి ఆ దేవాలయం యొక్క విశిష్టత అందరికీ చెప్పి ఈ రోజు మనం ఏ విధంగా అయితే మాట్లాడుతున్నామో అదే రకంగా 50 సంవత్సరాల కింద సోషల్ మీడియా లేదు, ఏ మీడియా లేదు. అప్పుడే మహారాజు గారు తనకున్న శక్తితో అందరి భక్తులను పిలిపించి గ్రామస్తులను పిలిపించి యజ్ఞయాగాలు చేసి ఆ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా చాలా మంది పెద్దలు ఈ దేవాలయానికి సాయిరెడ్డి గారు కానీ, భూపారెడ్డి గారు కానీ, వెంకటరామరెడ్డి గారు కానీ, లింగారెడ్డి గారు కానీ చాలా మంది పెద్దలు దేవాలయానికి అంతలేని సేవ చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాము. అదేవిధంగా దేవాలయ అభివృద్ధి విషయానికి వస్తే సార్, ఇప్పుడు మనకున్న దేవాలయం పూర్తిగా రాతి కట్టడం సార్ మీకు తెలియదు ఏం లేదు సార్. ఎందుకంటే సార్కు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఎందుకంటే వేరే ఎమ్మెల్యే గారు వస్తే సార్ మా గుడి ఇది అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుండే. కానీ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సారే దేవాలయము, ఆ సారే దేవాలయానికి చూసుకునే బాధ్యత సార్ మీద ఉందనే నమ్మకంతో చెప్పాలంటే కూడా నోరు సార్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని శివాజీ పూలే అంబేద్కర్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం మాలల సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమం దళిత ఐక్య వేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణ యువజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు టిఎస్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డిసెంబర్ 1వ తేదీ సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న మాలల సింహగర్జన కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ వారసులైన మాల సోదరులు ఇంటికొకరి చొప్పున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణ యువజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి చిన్నసాయిలు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్, మండల అధ్యక్షులు ఎడ్ల కిషన్, దళిత ఐక్య వేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణ యువజన హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు బేగరి మహేందర్ మరియు మండల అధ్యక్షులు జగ్గ సాయిలు, అంబేద్కర్ సేన అధ్యక్షుడు ఎం పెద్దసాయిలు, శ్రవణ్ నిరడి మరియు శివ, బి రాములు, సిహెచ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీ 2024 రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న మాలల సింహగర్జన యొక్క పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. నేటి రోజున ఎల్లారెడ్డి నియోజకవర్గం, బాన్స్వాడ నియోజకవర్గం, జుక్కల్ నియోజకవర్గం, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటు కార్యక్రమానికి సుమారు 15 నుంచి 25 వేల మంది తరలడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కేవలం ఎల్లారెడ్డి పట్టణం నుంచే వివిధ మాల సంఘాల నాయకులు సుమారు 2,000 మంది తరలి వస్తున్నారు. కాబట్టి మాలలు మన ఐక్యతల్ని చాటుకొని మాలల నాయకత్వాన్ని అంబేద్కర్ వారసులమని మనం తెలియజేయాల్సిన సందర్భం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ మాలల సింహగర్జన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబం నుంచి ఒకరి చొప్పున తరలి రావాలని చెప్పేసి తెలంగాణ దళిత ఐక్య వేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణ యువజన హక్కుల పోరాట సమితి తరపున రాష్ట్ర అధ్యక్షుడినైన నేను టిఎన్ రమేష్ ఈ సందర్భంగా మాల సోదరులందరికీ పిలుపునిస్తున్నాను. ఇట్టి కార్యక్రమంలో వివిధ మాల సంఘాలు
అంబేద్కర్ సేన అధ్యక్షులు సాయిబాబా గారు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎల్లారెడ్డి డివిజనల్ అధ్యక్షులు ప్రభు గారు, అలాగే మండల అధ్యక్షులు ఎడ్ల కిషన్ గారు, మరియు తెలంగాణ దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణ యువజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం చిన్నసాయిలు, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గ సాయిలు, మరియు ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ. కామారెడ్డి జిల్లా పద్దిపేట దేశాయి బీడీ కంపెనీలో మేనేజ్మెంట్ మరియు టేకదారులు బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చి కార్మికుల అందరినీ పార్తిపేట్ సెంటర్కు రమ్మన్నారు. కార్మికులు అందరూ వచ్చిన తరువాత టేకదారులు మరియు యాజమాన్యం ముఖం చాటేసి రాకుండా ఎగ్గొట్టారు. దాంతో కార్మికులు కోపాదృప్తులై కార్మికులు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసు ముట్టడించడం జరిగింది. దీంతో యాజమాన్యం దిగువచ్చి రేపటి నుండి 2000 బీడీలు తీసుకోవడం బంద్ చేస్తామని, అలాగే అగ్రిమెంట్ పేపర్ ప్రతి బ్రాంచ్లో టేకేదారులను వ్రాసి కార్మికులకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఒప్పందం మీడియా మిత్రులు, పోలీస్ అధికారులు, గ్రామ పెద్దలు, యూనియన్ నాయకులు మరియు కార్మికుల సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సి గారి వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు కె చంద్రశేఖర్ మరియు జిల్లా కోశాధికారి సత్యం, జిల్లా నాయకులు శ్రీహరి, నాయకులు భాగ్యమ్మ, మంజులారాణి, మంజులా జ్యోతి, లక్ష్మి, కళావతి, శ్రీలత, మమత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఏమంటున్నారంటే మీరు కార్ఖానాలకు పోయి అక్కడికి వచ్చి చేస్తామంటున్నారు. కంపెనీ అనేది మోసపూరితంగా, అంటే నీకెంతనో నువ్వు దోసుకో, నీ దగ్గరికి నేను దోసుకుంటా, టేకేదార్ దోపిడీ చేస్తున్నాడు, టేకేదార్ దగ్గర నుంచి కంపెనీ దోపిడీ చేస్తున్నది. ఇది కూడా ఎట్లా అంటే టేకేదార్ చేసే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ నుంచి 22 రూపాయలు 60 పైసలు రావాలా, 12 రూపాయలు 60 పైసలు వేస్తూ 10 రూపాయలు ప్రతి 1000కు 10 రూపాయలు కంపెనీ కొట్టేస్తున్నది. అవి కాకుండా టేబుల్ బీడీల పేరు మీద 400 కొట్టేస్తున్నది. ఇవన్నీ కూడా శాంపిల్ బీడీల పేరు మీద. ఇవన్నీ దాదాపు 20 లక్షల రూపాయలు అవుతుంది ఒక్క నెలకి. ఒక సంవత్సరానికి తీస్తే 1 కోటి రూపాయలు మన జిల్లాలో. కాబట్టి ఈ కార్మికుల రక్తం ఏదైతే ఈ సేట్లు దోపిడీ చేస్తున్నారో మళ్ళీ ముంగటికి వస్తే మేము దోపిడీ చేస్తలేమని చెప్తున్నారు. మేము అడిగేది ఏంటంటే మరి టేకేదారుల యొక్క బ్యాలెన్స్ షీట్ తీస్తే మీకు తెలిసిపోతుంది ఎంత వేస్తున్నారు, బీడీలు ఎంత వచ్చినాయి, అదెంత వచ్చింది, వాళ్ళ కమిషన్ ఎంత వచ్చింది. లేదు, వీళ్ళు కార్మికులందరి దగ్గర మీరు కార్ఖానా ఫీల్డ్ విజిట్ చేయండి, కార్ఖానాకు పోయి అడుగులు కార్మికులను ఒకవేళ 2000 ఆధార్ కట్ చేస్తున్నట్టయితే కంపెనీ తీసుకోకపోతే ఆన్నే 2000 బంద్ చెప్పియండి అని చెప్పడం. పేమెంట్ కంపెనీ చేస్తున్నది, మేనేజ్మెంట్ ఇక్కడ దేశాయి కంపెనీ తరఫున భరత్ భాయ్ అని చేస్తున్నారు. అయితే కామారెడ్డి నుంచి ఏడిఎం బ్రిజేష్ పటేల్ అని, ఇదంతా క్రిమినల్ మైండ్. చంద్రమౌళి ఉంటాడు, చంద్రమౌళి బ్రిజేష్ పటేల్, వాళ్ళిద్దరు సమస్యను పరిష్కారం చేయకుండా కార్మికులను దోపిడీ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తూ ఈ ఏమంటారు ఒక్క పైసా పెట్టుబడి లేకుండా సంవత్సరానికి 100 అంటే 1 కోటి రూపాయలు మన జిల్లా నుంచే తీస్తున్నారు. 1 కోటి రూపాయలు మన. కాబట్టి కామారెడ్డి జిల్లా నుంచే ఇప్పుడు వాళ్ళ ఖర్చులు, కిరాయిలు, వాళ్ళ ఉద్యోగుల జీతాలు అన్ని కార్మికుల కష్టంతో వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కంపెనీ మోసం చేస్తున్నారు కార్మికులను. ఈ మోసాన్ని ఆపేసి వెంటనే ఈ 2000 బీడీలు మొత్తం కూడా ఆపేయాలని చెప్పేసి మేము సిఐటి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో ఎంతమంది కార్మికులు ఉన్నారో దేశాయి కంపెనీలో వాళ్ళందరి తరఫున ఈ 2000 బీడీ బంద్ అయ్యే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి, ఈ రోజుకి ఇట్లా పరిష్కారం చేయకపోతే కంపెనీని ఖచ్చితంగా 12వ తేదీ డిసెంబర్ 12 నాడు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లింగంపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రైతు పండుగ వేడుకలను లింగంపేట మండల అధ్యక్షులు బుర్రా నారాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సన్న రకానికి 500 బోనస్ ఇస్తుందని, వడ్లు కొనుగోలు చేసిన ఒక్క రోజులోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారని తెలియజేయడం జరిగింది. గ్రేస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని మరొకసారి నిరూపించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపేట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన నాగిరెడ్డిపేట మండలంలోని వెంకంపల్లి హైలెవెల్ బ్రిడ్జ్ నుండి మెదక్ జిల్లా ముద్దాపూర్ వరకు జరుగుతున్న అంతర్ జిల్లాల రోడ్డు పనుల పురోగతిని శుక్రవారం పరిశీలించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ఈ రోడ్డుకు సంబంధించి అటవీ భూముల సమస్యను సైతం అటవీ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోడ్డు కామారెడ్డి జిల్లాలో దాదాపు పూర్తి కావస్తుంది. మెదక్ జిల్లా పరిధిలోని రోడ్డు కూడా పూర్తయితే 2 జిల్లాల ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది.
రోడ్డు భవనాల శాఖ మంత్రి మరియు మెదక్ ఎమ్మెల్యే రోడ్డు భవనాల ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఆ పనిని కూడా చేపట్టే విధంగా చూస్తానని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే మాజీ నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమా సాయిబాబా, మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ, ఎల్లారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు. భక్తితోనే మానసిక ప్రశాంతత తొలగిస్తుంది, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. తాండూరు గ్రామంలోని త్రిలింగేశ్వర ఆలయంలో రుద్రయాగ హోమ మహోత్సవములు, పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్. రైతులకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్న గాంధారి ఏఎంసీ చైర్మన్ పరమేశ్. లింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన రుద్రయాగ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెంకంపల్లి బ్రిడ్జ్ నిలిచిపోయిన పనులు త్వరలోనే ప్రారంభిస్తాం, ఎమ్మెల్యే మదన్ మోహన్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ YLR9 న్యూస్.